కర్రీ వంకాయ బటానీ వంకాయలు బటానీ చేస్తున్నాను. బటానీలు పావు గంట సేపు ఒక అరగంట సేపు వండుకునే ముందు ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కామన్ కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసాక వంకాయలు ఇలా మగ్గి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. తర్వాత బటానీ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం ఉప్పు కారం పసుపు ఈ మూడు జోడించేస్తే తగ్గించేస్తే మనం కొంచెం సగం కర్రీ అయిపోయినట్టే. సరిపడే కారం వేసేసుకోవాలి, సరిపోద్ది చాలు. టేస్ట్ కారం చికెన్ పసుపు అన్నింటిలో వాడితే మనకి యాంటీబయాటిక్ టైప్ కాబట్టి పసుపు అన్నింటిలో మనం యూజ్ చేసుకుంటే మంచిది. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, తక్కువ వేసుకుంటేనే మంచిది, మరి తక్కువ కాకుండా సరిపోతుంది. ఒక్క ట్రిప్ అయితే దీన్ని ఉప్పు కారం అన్నింటికి పట్టించేలా కలిపేద్దాం. కలిపేస్తే సగం కర్రీ అయిపోయినట్టే. మనకి లైట్గా వాటర్ తీసుకుంటే మనకి కర్రీ అయిపోయినట్టే సింపుల్గా వంకాయ బటానీ కర్రీ. ఫ్రెండ్స్ మనం వంకాయ ఎంతమంది తీసుకుని కామెంట్ చేయండి. వంకాయ పచ్చి బటానీ కర్రీ అండి. చూడండి బటానీలు పచ్చి బటానీలు అండ్ కర్రీ గ్రేవీ చూడండి. ఒక టమాటా చింతపండు ఏం లేదు, జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి. టమాటా తినలేను